నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు వ్యాస మహర్షుల వారికి, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి, అలాగే కుర్తాళ పీఠాధిపతులు మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ అందరికీ వ్యాస పూర్ణిమ అంటే ఈ ఆషాఢ పూర్ణిమ నాడు జరుపుకునే గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక శుభాశీస్సులు. వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు రెండు నామములతోటి కూడాను ఆయన్ను సంబోధించడం జరుగుతున్నది. ఆ వ్యాస మహర్షి జన్మించినటువంటి ఈ ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస పూజ చేసుకోవటంతో పాటుగా గురు పూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా మనం జరుపుకుంటాం. విష్ణు స్వరూపుడుగా ఆ వ్యాసుడు ఆవిర్భవించి ద్వాపరయుగంలో ఆ వ్యాస మహర్షి చేయవలసినటువంటి ధర్మ రక్షణ చేస్తూ, అలాగే వేదములను విభజన చేస్తూ, పురాణములను, ఉపపురాణములను, అనేకమైనటువంటి ధార్మిక అంశములను తరతరాలకి కూడాను అందిస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుడిని మాత్రమే కాక గురువులందరినీ పూజించటం అనేటువంటి సంప్రదాయం మనకొచ్చింది. మామూలుగా గురుతత్వాన్ని గురించి వివరిస్తూ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే గురువును బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడుగా, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా భావించేటువంటి సుప్రసిద్ధమైన శ్లోకం ఇది. అయితే మరి మానవలోకంలో మొట్టమొదటగా ఏ గురువును, ఏ శిష్యులు బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా భావించారు అనంటే వ్యాస మహర్షిని అని ఆయన జీవితానికి సంబంధించిన అనేక విశేషాల్లో కనిపిస్తున్నది. వ్యాసుని శిష్యులు ఉన్నారు ప్రధానమైనటువంటి వాళ్ళు. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేదంలో నిష్ణాతులు. అలాగే ఆయన కుమారుడు, శిష్యుడు అయినటువంటి సుఖమహర్షి ఉన్నాడు, రోమహర్షణుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వ్యాసుడిని కేవలం గురువుగా మాత్రమే కాక బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడుగా, త్రిమూర్తుల యొక్క స్వరూపంగా కీర్తించారు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. 4 ముఖములు లేనటువంటి బ్రహ్మదేవుడుగా, ద్విబాహురపరో హరి 2 చేతులతో, అంటే విష్ణుమూర్తికి 4 చేతులు ఉంటాయి కానీ ఇక్కడ 2 చేతులతో ప్రకాశించేటువంటి విష్ణుమూర్తిగా, అఫాలలోచన శంభు ఆ శంభు రుద్రుడు శివుడికి 3 నేత్రములు ఉంటాయి, ఫాలనేత్రం ఉంటుంది. అటువంటి ఫాలనేత్రము లేనటువంటి ఆ పరమేశ్వరుడుగా భగవాన్ బాదరాయణ, బదరికావనంలో తపస్సు చేసినటువంటి ఆ బాదరాయణుడిని, వేదవ్యాసుణ్ణి సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి, అంటే గురువును శిష్యులు భగవంతుడిగా భావించాలి అని లోకానికి చాటి చెప్పారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుడిని పూజించటం మాత్రమే కాక ప్రతి వ్యక్తి కూడాను తన గురువును దైవంగా భావిస్తూ పూజించేటువంటి సంప్రదాయం మనకు వచ్చింది. అలానే ఈ ఆషాఢ పూర్ణిమ నాడు కూడా ప్రతి ఒక్కరూ వ్యాస పూజతో పాటుగా మీ గురువులను ఖచ్చితంగా ఆరాధించండి, పూజించండి. ఎవరైతే గురువును ఆరాధిస్తారో, పూజిస్తారో వాళ్లకు పరమేశ్వరుడి యొక్క కృప, పరమేశ్వరి యొక్క కృప త్వరగా లభిస్తుంది. దేవతలు కూడా మానవ లోకానికి వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించిన వాళ్ళే, ఆరాధించిన వాళ్ళే. రాముడి విషయంలో కావచ్చు, కృష్ణుడి విషయంలో కావచ్చు, అంతెందుకు దివ్యలోకములలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు బృహస్పతిని దేవగురువుని పూజిస్తారు. రాక్షసులు కూడా శుక్రాచార్యుల వారిని గురువుగా భావించి వారి ఆజ్ఞను జవదాటకుండా ఉంటారు. అలా అందరూ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ గురువును ఆరాధించి వాళ్ళ జీవితాలను సుసంపన్నం చేసుకుంటున్నారు, జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తున్నారు. గురుమండల స్వరూపిణిగా పరమేశ్వరి అయిన లలితాదేవిని కీర్తించారు. అటువంటి గురువును ఆరాధించండి, అందరూ ధరించండి. మరొక్కసారి అందరికీ గురు పూర్ణిమ శుభాశీస్సులు. స్వస్తి.